ఎవరు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. నువ్వెవరివి? నా పేరు దేవా. దేవా అంటే లిఫ్ట్ దగ్గర రెస్టారెంట్ లో నువ్వు ఫైట్ చేసింది నేనే. కానీ నువ్వు? రవి వర్మ, అమెరికా నుంచి వచ్చారు. వారిని నువ్వేనా? నన్ను నువ్వు అనుకుని అల్లుడు గారు రండి అంటూ మా మంగనాన్న నాకు మందు పోసాడు. అంటే మంగనే లాగా ఎత్తి చేసుకుంటుంది మనమే. అదా సంగతి. అది సరే, ఆ సింగపూర్ ఏంటి? మొన్నేమో నా మీదకి ఫైటింగ్ వచ్చాడు, ఇవాళేమో బాంబు పెట్టి చంపేయాలనుకున్నాడు. ఏం చేశావు? వాడి మేనకోడలు ఊహ నేను ప్రేమించుకున్నాం. వీడేమో నన్ను అడ్డు తొలగించి ఊహని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓరిడప్ప, అదే కథ. అయితే అంటున్నాడు దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కాదని చెప్పాలి. వద్దు, నేను నువ్వు కాదని వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నన్ను తగులుకుంటాడే. తగులుకున్నా కూడా నీకు ఫైటింగ్స్ అవి వచ్చు కాబట్టి వాడికి బుద్ధి చెప్పగలవు. నన్ను తగులుకుంటేనే నేను రిస్క్ లో పడతాను. పడితే పడు, నాకేటి? నీకు ఉంది. నేను నువ్వు కాదని మంగ ఫాదర్కి తెలిసిందనుకో, మంగని నీకిచ్చి చచ్చినా పెళ్లి చేయడు. అది కరెక్టే. అయితే ఏం చేద్దాం? మనం కొన్నాళ్ల పాటు ఇలా 2 in 1 యాక్ట్ చేస్తే నాలా చాలా మనీ అయిపోయి నువ్వు మంగం చేసుకోవచ్చు, నీలా చాలా మనీ అయిపోయి నేను ఊహం చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఏదో బానే ఉందే. చాలా బాగుంటుంది. అయితే ఈ విషయం అర్జెంట్ గా మన హీరోయిన్కి చెప్పాలి, లేకపోతే నీది నన్ను నాది నిన్ను తగులుకుని మనల్ని రిస్క్ లో పెట్టేస్తారు. అవును నిజమే. అప్పుడప్పుడు నువ్వు అనుకుని మంగ నా వెనక పడుతుంది. పడుతుంది కదా అని కమిట్ అయిపోతావేమో, టాప్ లేచిపోద్ది. నేను ఎందుకు అలా చేస్తాను? అయితే పద. హలో బ్రదర్, జస్ట్ మినిట్. నువ్వు నాకు హెల్ప్ చేసి ఏంటి? రేపు ఓ ఇంటికి నాలా నువ్వు వెళ్ళి తను తీసుకురావాలి. నీలా నేనే వెళ్ళడం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. ఆ సింగపూర్ నాడు ఓ ఇంట్లోనే ఉంటాడు. నేను వెళ్ళాననుకో రిస్క్ లో పడతాను. అదే నువ్వు వెళ్ళావు అనుకో వాడు రిస్క్ లో పడతాడు. అయితే నీ ఓన్ నేను కొట్టుకొచ్చేస్తాను, నా మంగన్ నువ్వు పట్టుకొచ్చేయి. అన్నట్టు ఎక్కడ రావాలి? నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సవేరా హోటల్ తీసుకొచ్చి. సరే. అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా. నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. జీవంటూను వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. నువ్వా? ఏట్రా సైడ్ యాంగిల్ లో స్టిల్ ఇచ్చేత్తు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు? ఎవరికి? నీకే. అయ్య బాబోయ్, అయితే డేంజరే. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? ఇదేట్రా బాబు మీద మీదకి వచ్చేస్తున్నావు? కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్ ఈసారి వదిలే. కుదరదు, కాళ్ళు చేతులు విరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే, నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కానీ. అదేట్రా బాబు అప్పుడే ఒకటి అయిపోయావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. మరి అదే వచ్చింది నీతో. ఏదో మా మాట నువ్వు వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. రక్షించు. ఊహ అంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే. బ్రదర్ టేస్ట్ ఏంటి మరీ ఇంత బ్యాడ్ గేడ్చింది? హాయ్ రవి. ఓయ్ ఊహ. రవి. ఊహ. రవి. ఊహ. రవి. ఊహ. రవి. ఊహ. 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 అమ్మ ఊహ, తొందరగా రా. ఏంటమ్మా ఏమైంది? రవి. ఊహ. ఆహా. ఓహో. ఊహ. ఆ సూపేటే. ఏంటండి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇది వరకు నేను ఎలా మాట్లాడినా? కొన్ని పార్క్ వెళ్ళు, రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు. రవా? అదే నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను. అల్లుడు, ఆర్ యు ఫైన్? ఎస్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. 100 rupees కోర్ట్ ఫైన్, 1 month సెంట్రల్ జైల్. అదేలాగైతే ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేం. ఎక్స్క్యూజ్ మీ, మంగ గారు ఉన్నారండి? మంగ గారా? అదేనండి, మంగ తయారు గారు. దేనికి బాబు? మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తావా? కాదండి, వాడు పార్క్ తీసుకురామన్నాడు. వాడెవడు? అంటే నేనే. వాడే వీడు, వీడే వాడు. మంగని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా? అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకొట్టావు అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని. నిజమా? ఇప్పుడు మీ మంగని పెళ్లి చేసుకుంటానని మా డాడీ ముందే కాదు, ఆ దేవుడి ముందైనా చెప్తాడు. డూ ఏంటి? డూ కాదు, నువ్వు చెప్తాను. ఆహా, ఇప్పుడే బీబీసీ న్యూస్ లో కరెక్టే చెప్పావయ్యా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ముక్క మీ నాన్న కూడా చెప్పావు అనుకో, వాడు పిచ్చ హ్యాపీస్ అయిపోతాడు. వాడు వచ్చే లోపల కాస్త మందు ఇస్తుంది కానీ. మందా?
నాకే రోగం? ఇది రోగమందు కాదు, రోగమందు. ఆ మందా? నాకు ఆ మందు తాగే అలవాట్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో ఆ డబల్ మీనింగ్ డైలాగ్ వద్దు. మొన్నగా నీళ్లు కలపకుండా పుల్పాటి తాగావు. నేను తాగానా? వాడు తాగుంటాడు. మళ్ళీ వాడా? కాదు, మళ్ళీ నేను. అవా బాబు మోహన్ బాబు అయినా మోహన్ బాబు మోహన్ అయినా వీడు మాత్రం వాడు కాదు, ఖచ్చితంగా రాంగ్ నెంబరే. రేయ్, నువ్వు మధ్యలో ఫోన్ ఎత్తకు. ఏంటంటాడు? నువ్వు వాడు కాదంటాడు. నిజంగా కనిపెట్టాడా తమాషాగా అంటున్నాడా? వీడి బొంద నిజంగా కనిపెట్టలేడు. కానీ పెట్టినైనా నిజమని ఒప్పుకోడు. ఇంతకీ మంగారింట్లో ఉన్నారా? దేనికి? పార్క్ కి తీసుకెళ్దామని. ఏ అక్కడికి తీసుకెళ్లి చంపేద్దామనా? అబ్బాబే కాదండి. కాదండి. ఏ ఇంతకు ముందు ఎలా అండా? అసలు ఈ డాడా డీడి డూడు భాష ఏంటి? ఊరి నా యాంటీనా మీద కాకిరెట్ట. అమెరికాలో అవుడు ఇడు, వైడు ఇడు, వాడు ఇడు అంటూ డూని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలవాటు అయిపోతుంది అబ్బాయి. మంగారు, మనం ఇక్కడ ఉంటే ఇలాగే అనుమానిస్తారు. పదండి వెళ్దాం. అయితే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు కదా. పెళ్లి చేసుకుంటావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అంతా దేవగాడే. ఆ? దేవగాడేంటి? దేవగాడు అంటే దేవుడు, గాడ్. దేవగాడే. మీరు పదండి, మీరు పదండి. ఆహా, ఎంత బాగుంది జంట. సీతారాముల్లాగా, శివ పార్వతుల్లాగా, నరకాసుడు సత్యభామలాగా, దుర్యోధనుడు ద్రౌపదిలాగా, లక్ష్మీదేవి శనిగాలాగా. నాకెలా తగులుకున్నారా దరిద్రుడా? నేను నిన్ను తగులుకోవడం కాదు బాబా, నీ కూతురునే వేరే వాడు తగులుకున్నా నిరూపిస్తాను. నా వెంట రా. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీకు నిజం చెప్పేద్దామని. ఏమిటది? కోసంత ఆగవా? ఏంటా కంగారు? నువ్వు సిగరెట్లు తాగుతావా? సిగరెట్లు ఏంటి, మందు కూడా తాగుతాను. నువ్వు పచ్చి దొంగవే. అవును, కాదని ఎవరు? లేకపోతే నేను బ్యాడ్ అయిపోతాను. బ్యాడ్ అవడం ఏంటి? ఆల్రెడీ యువర్ బ్యాడ్ ఫెలో, యువర్ చీటర్, యువర్ 420. నిన్ను ప్రేమించడం తప్పు, నీకు మనసు ఇవ్వడం తప్పు. నిన్ను నమ్మి ఇలాంటి తేడా పాడ మాటలు వచ్చేస్తాయనే నిన్ను ఇక్కడ తెచ్చిపెట్టింది. తేడాలేమిటి? రాముడు భీముడు సినిమా చూసావా? చూడలేదు. ఇప్పుడు చూద్దు గాని. అదిగో రీల్ బాక్స్ వచ్చేసింది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఈడేటి హీరోయిన్ నేసురమంటే కూడా ఎలా నేసుకొచ్చాడు? మొదలెట్టు. ఏమిటి? ఏదో చెప్తానన్నావుగా. చెప్తా, నాకు వాళ్ళని కూడా రానే. ఎవరాళ్ళు? వాళ్ళు ఏదో చెప్పబోయి ఆగవేంటి? అవును, అదే 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 అదే. చెట్లు, కొమ్మలు, కాకులు, తోకలు, ఈకలు బాగున్నాయి కదా. ఇంత చక్కటి పిల్లని పక్కన పెట్టుకుని కాకుల గురించి ఈకల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవావి కాదు. నేను దేవాన్ని కాకపోవడం ఏంటి? దేవానే. నువ్వు దేవావైతే ఇంత దూరంగా ఎందుకు నిలబడతావు? మీద చేస్తే ఎందుకు భయపడతావు? అది అది పబ్లిక్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేసా? కోటి సెంటర్ లో కన్ను కొట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? చార్మినార్ దగ్గర చెయ్యట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గా పైచెట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? గండిపేటలో గిల్లావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? హ్యాబిట్స్ లో అందరి ముందు ముద్దెట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాడు చేసి ఉండొచ్చు. వాడు చేసి ఉండొచ్చా? అదే అదే నేను చేసి ఉండొచ్చు. నువ్వెవడో వాడెవడో ఇప్పుడే తెలిచేస్తా. తేల్చేస్తాను. ఇలా ఉంగరు గడ్డి పీకుతుందేంటి? ఓరిన లగాయితో నువ్వు నా దేవవేరా బాబు. ఇప్పటికైనా నమ్మావా రాంగ్ నెంబర్ కాదని? నమ్మలేను బావా. మీరు మాకంటే పెద్దోళ్ళే కదా బాబు, మీరే నాకు నైస్ చేయాలి బాబు. ఏంటి? ఈ అమ్మాయి నేను 100